అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు క్వార్టర్స్, జడ్జెస్, మంత్రుల క్వార్టర్స్ మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతి సిడి యాక్సెస్ రోడ్డు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జనవరి 7న ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నివాస భవనాల పనులు ఏప్రిల్లో పూర్తయిన తరువాత జేఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా పరిశీలించిన ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ సార్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి? అమరావతి క్యాపిటల్ సిటీలో వర్ష ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయండి. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారుల నివాసానికి చేపట్టిన 4026 హౌసెస్ కావచ్చు. ఈరోజు నేను యాక్చువల్గా అటు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు మరియు మినిస్టర్లు, జడ్జెస్ యొక్క బంగ్లాలు విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేశాను. అవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం ఇవన్నీ కూడా మార్చ్ 31కి పూర్తి చేస్తారు. ఏప్రిల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్, అదేవిధంగా ఫస్ట్ టైం ల్యాండ్ ఎక్విజిషన్ మీద వెళ్తున్నారు. రైతుల దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటి? అంటే ఇన్ని రోజులు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి మేము రిక్వెస్ట్ చేసామండి. అయితే ఏదైతే మంగళగిరి రోడ్డుకి యాక్చువల్గా ఒక బ్రిడ్జి ప్లాన్ చేసామో ఆ బ్రిడ్జి పోవాలంటే మధ్యలో 4.5 ఎకరా యాక్చువల్గా బ్లాక్ ఉంది. ఆ 4.5 ఎకరా కూడా ఏమని అడుగుతున్నాము. నిన్న ఒక 2 ఎకరాల ముందుకు వచ్చారని తెలిసింది. మిగతా 2.5 ఎకరాలను అడుగుతున్నాం. లేనప్పుడు యాక్చువల్గా బుధవారం రోజు దాని మీద ల్యాండ్ అక్విజిషన్ పెట్టడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఉన్న అధికారులు అందరూ ఇక్కడ వచ్చి ఉండటానికి వాళ్ళకి ఇటు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి? జనరల్గా ఎక్కడైనా నివాసం ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా హాస్పిటల్స్, స్కూల్స్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అందుకనే యాక్చువల్గా ఎస్ఆర్ఎం ఇద్దరికి యాక్చువల్గా మెడికల్ కాలేజ్ ఇచ్చాం. వాళ్ళు 50-50 బెడెడ్ హాస్పిటల్స్ జూన్కి రెడీ చేస్తున్నారు. ఇద్దరు కూడా 2 సిబిఎస్ఈ స్కూల్స్ని రేపు జూన్కి స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సరౌండింగ్స్లో కొన్ని పార్కులు తయారవుతున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే హౌసెస్ కడుతున్నా అక్కడ క్లబ్ హౌసెస్ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సార్, ఇవన్నీ ఎప్పటికల్లా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు జీఐడీకి ఏంటి? ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ కంప్లీట్ చేసి ఏప్రిల్లో జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జీఏడీకి ఏదైతే మార్చ్ ఎండింగ్కి, ఏప్రిల్కి కూడా అందిస్తారు. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మొత్తం నివాసిత ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి కూడా ఎస్ఆర్ఎం ఆధ్వర్యంలో కూడా స్కూల్స్ నిర్మాణం కూడా చేస్తారని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అధికారులని అప్రమత్తం చేస్తూ మొత్తం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఆధారంగా ఇప్పటికే బుధవారం ల్యాండ్ ఎక్విజిషన్కి కూడా వెళ్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, అమరావతి నుంచి.